ఇటీవల ప్రధాని మోడీ గారు చెప్పినట్లుగా జీఎస్టీలో సవరణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గింపులు సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులకు, ఎస్ఎంఈలకు, ఎంఎస్ఎంఈలకు, మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు, యువతకు ప్రయోజనం కల్పిస్తాయి. ఈ విస్తృత స్థాయి సంస్కరణల పౌరుల జీవితాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపార నిర్వహణ అన్నది ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారస్తులకు సులభతరం అవుతుంది అని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం 18% ఉన్న స్లాబ్లు అన్నీ 5%కి మారాయి. ఉదాహరణకి హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్, బ్రష్లు, వెన్న, నెయ్యి, చీజ్, డైరీ ఫార్మ్స్, డైరీ స్ప్రెడ్స్, ప్రీ ప్యాక్డ్ నమ్కిన్స్, భుజియా, మిక్చర్లు, పాత్రలు, పిల్లల పాల బాటిల్స్, శిశువుల నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్, కుట్టు మిషన్ల విడిభాగాలు ఇవన్నీ 12%లో ఉండేవన్నీ 5%లోకి మారాయి. నుంచి 2 స్లాబ్ల విధానంలోకి మారుస్తున్నారు. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 0% విధిస్తున్నారు. ఇంతకుముందు 18% ఉండేది, ఇది 0%కి వచ్చింది. థర్మామీటర్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, అలాగే ఎల్పిజి, డీజిల్ హైబ్రిడ్ కార్లు, 3 వీలర్స్, మోపెడ్ సైకిల్స్, వస్తువుల రవాణాకి ఉపయోగించే మోటార్ వాహనాలు, ఎయిర్ కండిషనర్స్, టీవీలు, అలాగే ఎల్ఈడి టీవీలు అన్నీ 18%లోకి వచ్చాయి. టైర్లు, విడిభాగాలు, ట్రాక్టర్లు, నిర్దిష్ట బయోక్తులన్నీ 5%లోకి వచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.